అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ఏదన్నా కోల్పోయి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా? ఇంక నా జీవితం ఇంతే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? ఒక చెట్టు చూడండి, అది ఎండిపోయి దానికున్న ఆకులన్నీ రాలిపోతే మూడు మారిపోయినట్టుగా చెట్టు ఉంటుంది. అందరూ ఇంక ఈ చెట్టు ఎందుకు పనికిరాదని అనుకుంటారు. కానీ ఒకానొక సమయం, ఒక రోజు రాగానే అది చిగురించడం మొదలుపెడితే ఎంతో అందంగా చెట్టు ఉంటుంది. మన జీవితం కూడా అంతేనండి. ఈ జీవితంలో ఖచ్చితంగా కొన్ని కొన్ని సార్లు ఎండిపోయిన నేల వల్ల మన జీవితం ఉంటుంది. అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటాం. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా! ఎండిన నేలలో నీటి ఊటను దేవుడు చేస్తాడని. ఆమేన్. ఎండిన నేలలో దేవుడు నీటి ఊటను ఎలాగైతే తీసుకొస్తాడో, ఈరోజు ఈ మాట వింటే నీ జీవితంలో కూడా ఎండిన నేల వలె ఉండొచ్చు. ఏదైనా కోల్పోయిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. నా జీవితం ఇంకింతే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఎండిపోయిన నీ జీవితంలో దేవుడు నీటి బుగ్గను దేవుడు దయచేయబోతున్నాడు. బైబిల్‌లో ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించిన ప్లేస్‌లో నీళ్ళు లేవు. నీళ్ళు లేని ప్లేస్‌లో ప్రార్థించగా దేవుడు నీటినిచ్చాడు. మోషే బండను కొట్టగానే బండ నుంచి నీళ్లు రప్పించాడు. నీళ్ళు లేని చోట. ఎర్ర సముద్రం ముందుంది. వెనకాల చూస్తే ఫరో సైన్యం, అటు ఇటు చూస్తే అరణ్యం. దారి లేని ప్లేసులో దేవుడు ఆరిన నేల మీద నడిపించాడు. నీకు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందేమో, కానీ నీవు నేను ప్రార్థిస్తున్న మన దేవుడికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఎటు వెళ్ళాలో మార్గం లేదు. నా జీవితం ఎండిపోయిన నేల వలె ఉంది. అన్నీ నేను కోల్పోయిన స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. ఎండిన నేలలో దేవుడు నీటి ఊటను దేవుడు దయచేయబోతున్నాడు. సమరయ స్త్రీ మనం చూసినట్లయితే ఆమె దేవుని కలవక మునుపు ఎండిపోయిన జీవితం ఆమెది. కానీ దేవుని కలిసాక నీటి ఊటగా ఆమె జీవితం దేవుడు మార్చాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా ఎండిపోయిన నేల వలె ఉందేమో, కానీ నువ్వు దేవుని ప్రార్థించు, దేవుడి మీద విశ్వాసం ఉంచు, దేవుడి యొద్దకు రా. ఖచ్చితంగా దేవుడు ఎండిపోయిన నీ జీవితాన్ని నీటి ఊట వల్ల దేవుడు మారుస్తాడు. ఆమేన్. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఆమేన్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి. మరణాత.